సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలంలోని తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పనుగట్ల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జగదేపూర్ ఎల్లమ్మ టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి 71వ పుట్టినరోజు కేక్ కట్ చేసి మొక్కలు నాటి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్, గుండా రంగారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, చంద్రశేఖర్లు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశీస్సులతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో అష్టాయిరాగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ రేణుక ఎల్లమ్మ తల్లికి పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటేనే తెలంగాణ అని కేసీఆర్ చేసిన పనుల వల్లనే కాలం గడుస్తుందని, ప్రజల అందరిలో కేసీఆర్ లేని లోటు కనిపిస్తూ ఉందని, ప్రజలు తెలంగాణ దీవెనతోనే మళ్లీ కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని, మళ్లీ కేసీఆర్ పాలన కొనసాగించాలన్నారు. జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్ గారికి జగదేపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, నిజంగా కేసీఆర్ గారు కారణ జన్ముడు అని ఎందుకు అంటున్నామంటే, రాజన్న రాష్ట్రాన్ని అహింస మార్గంలో 14 సంవత్సరాల పోరాటంతో రాష్ట్రాన్ని తెచ్చిన రాష్ట్రాన్ని 10 సంవత్సరాల్లోనే భారతదేశం మొత్తం తెలంగాణ వైపు తిరిగి చూసే విధంగా అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో కానీ కేసీఆర్ గారు కృషి. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేవలం 3 సంవత్సరాల్లో భారతదేశంలో ఏ ప్రాజెక్టు కాదు, ప్రపంచంలోనే ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు. అది నిజంగా ఆ కాల్వలు, డ్యాములు, బాహుబలి మోటార్లు బిగించిందంటే అవన్నీ ఒక కారణ జన్ముడు కాబట్టే, ఆ శక్తి కేసీఆర్ గారికి ఉన్నది కాబట్టే అది సాధ్యమైంది. ఒక హైదరాబాద్ లో చూసుకుంటే సెక్రటరేట్ కానీ, అంబేద్కర్ గారి విగ్రహం కానీ, ఎలాంటి అభివృద్ధి పథకాలను ఆయన చేతులతో గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఒక ముఖ్యమంత్రి ప్రారంభిస్తే 4 ముఖ్యమంత్రులు అయిపోయినాక అది శంకుస్థాపన చేస్తే 4 ముఖ్యమంత్రులు అయిపోయినాక అది ప్రారంభించడం జరుగుతుండే. కేసీఆర్ గారు కారణ జన్ముడు, ఆయన సంకల్ప సిద్ధి సాధకుడు. ఏది సంకల్పిస్తే అది సాధిస్తూ అభివృద్ధి పదంలో నడుస్తుండే. ఏదో ప్రజల్లో కొంచెం కేసీఆర్ గారు ఇవాళ జనమంతా కేసీఆర్ పోతారు అనుకోలే, మా ఎమ్మెల్యే పోతారు అనుకున్నాను బాధపడుతున్నారు. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి కార్యకర్తలు ఎవ్వరు కూడా అధైర్యపడకుండా సారు చల్లగా ఉండాలి, సారు ఆరోగ్యాలతో ఉండాలని మనందరం రోజు బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం సారు చల్లగా ఉంటే చాలు, మనం ఎక్కడ కూర్చున్నా కారు గుర్తును దోలాడుకుంటూ మన పార్టీ కోటేసి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో, మన స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా జగదేపూర్ మండల్పై మన బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని మన కార్యకర్తలందరూ చెట్లు సార్కు ఎంతో ప్రేమగా కావున గుడి ప్రాంగణంలో చెట్టు నాటడం జరిగింది. కేసీఆర్ గారు ఆరోగ్యాలతోటి మంచిగా ఉండాలని, మళ్ళీ కేసీఆరే మా ముఖ్యమంత్రి కావాలని పెద్ద ఎత్తున మండలం నుంచి వచ్చిన నాయకులందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. కేసీఆర్ గారు రైతుల పట్ల కానీ, యువకుల పట్ల కానీ, ప్రతి వృద్ధాప్యులు కానీ, పెళ్లి అయిన పిల్లలు కానీ అందరినీ ఆదుకున్నాడు. ఈ రేవంత్ రెడ్డి అన్ని డోహాది మాటలు చెప్పి మోసం చేసి గద్దెనెక్కిడు. తొందరనే కూరడం ఖాయము. కేసీఆర్ మన ముఖ్యమంత్రి. జై తెలంగాణ. శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానం వద్ద కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా పూజలు చేసి కేక్ కట్ చేసుకోవడం జరిగింది. మన తెలంగాణ రావడానికి ఎంత కష్టపడ్డారో మన తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కూడా మన కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటేనే బాగుంటుంది అనేది తెలంగాణ ప్రజలందరూ ఇప్పుడు గోసతోటి ఉన్నారు. ప్రతి ఒక్కరూ కేసీఆర్ వైపే చూస్తున్నారు. కేసీఆర్ అయితేనే మన తెలంగాణకు శ్రీరామ రక్ష అనే విధంగా ఈరోజు ఇప్పటికీ ఫిబ్రవరి నెల సగం ఆత్మహత్య పొలాలు ఎండిపోవాల్సి వస్తుంది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి అనతి కాలంలోనే ఒక 600 మీటర్ల ఎత్తులో నుంచి ఎత్తుకు నీటి తీసుకొచ్చి ఎవరు ప్రారంభించారో వారికి కంప్లీట్ చేసిన సందర్భం దేశంలో ఎక్కడ లేదు. అది కేసీఆర్కే సాధ్యమైంది. కాబట్టి మున్ముందు కూడా కేసీఆర్ ఉంటేనే మన తెలంగాణకు శ్రీరామ రక్ష అని తెలంగాణ ప్రజలందరూ ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. రాష్ట్ర సాధకులు, తెలంగాణ రథసారథి గౌరవ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా జగదేపూర్ మండల కేంద్రంలో ఎల్లమ్మ గుడి దేవాలయం వద్ద పూజలు నిర్వహించి మొక్కలు నాటి మరి కేక్ కట్ చేసి అందరూ కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. మరి తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటేనే తెలంగాణ. కేసీఆర్ గారు చేసిన పనుల వల్లనే అంతో ఇంతో ఇంకా కాలం గడుస్తూ ఉన్నది. ప్రజలలో కూడా పూర్తిగా కేసీఆర్ గారు లేని లోటు కనిపిస్తూ ఉన్నది. ప్రజలందరూ దీవెనతోటి మళ్ళీ కేసీఆర్ గారు అతి త్వరలోనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి తెలంగాణకు శ్రీరామ రక్ష ఆయనే కాబట్టి ఆయన పరిపాలన అందరూ కోరుతా ఉన్నారు. మన దేవుని ఆశీస్సులతోటి ఆయన ఆరోగ్యాలతోటి ఉండి
తెలంగాణ ప్రజలకు మరింత సేవ చేసేలా కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థానిక ఇల్లమ్మ దేవాలయం వద్ద మరి మండల పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మరియు ప్రత్యేక రాష్ట్రం కోసము ఎన్నో సంవత్సరాలు ఉద్యమాలు చేసినప్పటికీ రాని రాష్ట్రాన్ని సాధించి మరియు తెలంగాణ ప్రజలకు అందజేసిన మన కేసీఆర్. మరియు వచ్చిన రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు కానీ ఒక వర్గానికనే కాకుండా వృద్ధులకు కానీ యువకులకు కానీ వ్యవసాయ రైతులకు కానీ మరి ప్రతి ఒక్క వర్గానికి న్యాయము చేకూరే విధంగా మరి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా అన్ని మతాల వారిని కూడా సమానంగా చూసినటువంటి మన కేసీఆర్ గారు చాలా మరియు సస్యశ్యామలంగా మరి తెలంగాణను చేసుకోవడానికి ఎన్నో సంక్షేమ పథకాలు కూడా చేర్చడం జరిగింది. అదేవిధంగా మరియు రాబోయే కాలంలో కూడా మరి కేసీఆర్ గారే మళ్ళా తెలంగాణను పరిపాలించే దిశగా మరియు కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కష్టపడి మన రాష్ట్రాన్ని ఏ విధంగా గతంలో ముందు వరుసలో నిలిపించాడో అంటే అభివృద్ధి పదంలో నడిపాడో రాబో కాలంలో కూడా అదే విధంగా చేయడానికి ప్రతి ఒక్కరు కష్టపడి మరి కేసీఆర్నే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే దిశగా అందరూ అడుగులు వేయాలని కోరుకుంటూ మరి జన్మదినం సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్క